వెల్కమ్ టు సుమన్ టీవీ. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడింది. ప్రజల ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలనుకుంటున్నారు, ఇక్కడ కొంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. కాకినాడ ప్రాంతంలో ఉన్నాం. అన్న, మీరు చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మీరు ఇంత ముందు చంద్రబాబు గారి పరిపాలన చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తున్నారు. ఎలా ఉంది? ఎలాగంటే కొంచెం ఎక్కువగా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి మాకు. అన్ని నిత్యావసర వస్తువులు ఏది అంత మాకు అంత బెనిఫిట్ ఉపయోగమైన అనిపించలేదండి నాకైతే. ఇంతకు ముందు ఏమనిపించింది? ఇంతకు ముందు ఎన్ని డబ్బులు తెచ్చుకున్నా కొంచెం మాకు ఎంతో కొంత డబ్బులు అంటూ కనపడేయండి, సామాన్లు మిగిలియండి. ఇప్పుడు అలాగే మిగలట్లేదండి ఏమన్నా. ఏ రోజు కూలి ఒక 100 రూపాయలు కూలి ఎక్కువ తెచ్చుకున్నా 100 ఎక్కువ అప్పు కనపడుతుంది. సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాను అంటున్నారు కదా, అందరికి ఏదో పథకం అందుతుంది కదా, మీకు ఏమన్నా పథకాలు అందుతున్నాయా? మామూలుగా ఫీజు రిమర్స్మెంట్ అప్పుడు ఎప్పుడు స్కూల్ కట్టేవారు తెలుగుదేశం ప్రభుత్వంలో, ఇప్పుడు ఈయన చేతికి ఇస్తున్నాడు. అంతేనండి తేడా. అదే బెస్ట్ అనిపించింది. అది అలా డైరెక్ట్ వెళ్ళిపోయి మనం కట్టవసరం లేదు. ఈ మనం తీసుకుంటే ఉప్పులో పప్పులో వేస్తున్నాం, వాళ్ళని మళ్ళీ కట్టడానికి మళ్ళీ ఇబ్బందులు పడగలరు. అమ్మఒడి అది నాకు జరిగింది, అదే జరిగిందండి. అంటే డబ్బులు పథకాలు వచ్చినాయి మీకు? అమ్మఒడి కాకుండా మాకు ఏ పథకాలు రాలేదండి. పిల్లలు మాకు 2 పిల్లలు అండి. అంటే మాకు కాలేజీ చదివారు అనుకోండి, ఒకరికే వచ్చిందండి, ఒకరు రాలేదు. అదేదో కొద్దిగా భూమి ఎవరిదో ఎక్కువ చూపించిందని, ఇల్లు స్థలం చూపించిందని మా పిల్లడికి రాలేదండి. మా పిల్లకి వచ్చిందండి, అంతే. 2 సార్లు వచ్చిందండి. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? 5 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా రేపు ఎన్నికలు రాబోతున్నాయి అంటే మామూలు మనకి అందరికీ అభివృద్ధిగా చేసే వాళ్ళు ఉంటే బాగుంటది అనిపిస్తుందండి. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఎవరు వచ్చినా పర్లేదండి. అయితే కొన్ని వ్యవస్థలు ఇలాగా ఒక కక్ష సాధింపుల మీద లేకుండా పరిపాలన అంటూ సమంగా సాగితే బాగుంటది అనుకుంటున్నాను నా ఉద్దేశ ప్రకారం. రైట్, చూద్దాం. మరి కొంతమంది ఇక్కడ అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, మీరు చదువుకున్నారా? ఎక్కడ, ఎవరి మీద? కాకినాడ. కాకినాడ. ఏం చేస్తారు? సో పెయింటింగ్ వర్క్. చూస్తున్నారు కదా ఇప్పుడు అంతా రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నాకైతే అసలు నచ్చలేదన్న. మొత్తం అందరూ చాలా మంది ఒక్కొక్కరు బాధపడుతున్నారు, అందరూ ఎందుకు వచ్చాడా అనేసి. నాకైతే చంద్రబాబు రావాలనిపిస్తుంది. చంద్రబాబు కొంచెం అందరూ బాగానే చేశాడు. జగన్ అన్ని ఇస్తానని చెప్పేసి కొన్ని ఇచ్చాడు, కొన్ని అందరికి ఇవ్వాల. రోడ్లు అంటే మాత్రం చాలా దారుణం. ఈ రోడ్లు సామక రోడ్లు ఇంక వెళ్ళామంటే చూసుకోకుండా ఎవరు ఫ్యామిలీ వెళ్ళారంటే చాలా దారుణంగా డబ్బులు తగిలితాయి, పోయే పొజిషన్ కూడా ఉంది. అవన్నీ బాగా చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు ఏది ఎత్తాల. సంక్షేమం విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అందరికి అన్ని రకాల పథకాలు చంద్రబాబు గారిని మించి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది ఒప్పుకుంటారా? ఒప్పుకోను. చంద్రబాబు అందరూ మంచి చేశాడు. మనం జగన్మోహన్ రెడ్డి అయితే అంత అలా లేదండి. ఇచ్చాడండి, ఇవ్వలేదు అంటలేదు, కానీ అందరి దగ్గర కొంచెం తీసుకున్నాడు, కొంచెం ఇస్తున్నాడు అంతే. దానివల్ల లాభం ఏమీ లేదు. మీరు ఏం కోరుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే బాగుంటది అనుకుంటున్నారు? మేము వద్దండి, ఈ ప్రభుత్వం అంటే ఇంక ఈసారి అయితే ఇంక మొత్తం అమ్మేస్తాడు, దేశం అమ్మేస్తాడు ఈసారి అయితే. మాకైతే వద్దు ఈ ప్రభుత్వం వద్దండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ బ్యాగులు రిపేర్ చేసుకుంటున్నారు రైల్వే స్టేషన్ దగ్గర. అన్న, ఎలా ఉంది మీ వ్యాపారం? ఎలా ఉంది? బాగుందా? పర్లేదు. ఏమనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం మళ్ళీ ఇది వస్తే బాగుంటుందా, మారాలి? ఈ ప్రభుత్వం వస్తేనే బాగుంటది. అంటే ఏం నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మీకు నచ్చింది ఏంటి? సెక్షన్లు నెల మాకు ఆనందం. పర్లేదు. ఎంత వస్తుంది? 3000 అండి. 3000. సంక్షేమ పథకాలు ఇంకేమైనా అందుతున్నాయి మీ కుటుంబం? ఏం పెట్టలేదండి. మరి బాగానే ఉందండి, పర్లేదు. పెన్షన్ అయితే వస్తుంది. చంద్రబాబు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా ఏం గమనించారు మీరు? టైంకి అన్ని అందుతున్నాయి కదండి ప్రభుత్వం. అయితే కొద్దిగా లేట్ అయ్యిందండి. ఇదైతే కొద్దిగా అనుకున్న టైంకి అవుతున్నాయి. అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇంటికి సరుకులు ఇవ్వడం కానీ ఇంతకు ముందు లేవు కదా? లేవండి. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి. వాలంటీర్లతో ఎలా ఉంది? వాలంటీర్లతో బాగానే ఉందండి, పర్లేదు. టైంకి పని చేస్తున్నారు. మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ఉండాలా? ఉండాలండి, ఉంటేనే బాగుంటది. వాలంటీర్ వ్యవస్థ ఉండాలండి. ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ. అన్న, మీరు చెప్పండి, మీరు కూడా ఇక్కడ వీళ్ళతో పాటు వ్యాపారం చేస్తున్నారు కదా, ఎలా ఉంది, ఏమనిపిస్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉన్నదండి. బాగానే ఉన్నాయి. అన్ని పథకాలు అందుతున్నాయి? మా పథకాలు అందుతున్నాయి. ఏమేమి పథకాలు అందుతున్నాయి? నా పథకం అంటే మామూలుగా ఇల్లు స్థలం ఇచ్చారు. ఇల్లు స్థలం వచ్చిందా? ఇల్లు స్థలం ఇచ్చారు తప్ప మనకి అంతే. టైంకి అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి. ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటి తేడా? మేము మా సొంత ఊరు తుండండి. తుళ్ళంటే మా అత్తగారి ఇంటికి వచ్చానండి, చిన్న పని మీద వాళ్ళకి వచ్చాను. మామూలుగానే జోలు వ్యాపారం జోలు కుట్టుకోవడం నా పని, అంత తప్ప ఇంకేం లేదండి. మామూలుగా ఎన్ని పిల్లలు చూసుకోవడం. ఆయన అమ్మఒడి వేసారు లేదు ఇంకా తెలియదండి, కానీ అందరూ చల్లగా చూస్తున్నారు. ఇద్దరండి. పడుతున్నాయండి, కానీ సంవత్సరం పడలేదు. కంటిన్యూగా పడుతున్నాయి. ఆయన స్టార్టింగ్ చేసిన కానీ పడుతున్నాయండి, అంత తప్ప ఇంకేం. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది? బాగుంటదండి. ఆయన అంటే
జగన్మోహన్ రెడ్డి బాగుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. రైట్, థ్యాంక్ యూ. ఉమ్. అన్న మీరు చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మీకు ఓటు ఉందా? ఇక్కడ వాళ్ళైనా మీరు ఏమైనా దుబాయ్ పాకిస్తాన్ నుంచి అని వచ్చారా? ఆయన మాట్లాడారు. ఇలా రండి మీరు, మిమ్మల్ని అందరూ చూస్తున్నారు, లైవ్ నడుస్తుంది. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి, ఎలా ఉంది? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది చెప్పండి. నాట్ బ్యాడ్. ఏమి నచ్చింది మీకు? మీకు ఏమన్నా వస్తున్నాయి పథకాలు? విద్యాదేవన్ ఉందండి, ఎంతమంది పిల్లలు మీకు? ఒక అమ్మాయి ఏం చదువుతున్నారు? డిగ్రీ బీటెక్. విద్యా వసతి దీవెన రెండు వస్తున్నాయి. ఇంకా రాలేదు, ఫస్ట్ ఇయర్ ఇంకా రాలేదు. రీఇంబర్స్మెంట్. పర్లేదు. ఏమి నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు? పరిపాలన వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇంటికి రేషన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఇంతకు ముందు లేవు కదా, అది చెప్పండి. ఏమి నచ్చింది? దాని వరకు బెటర్ అండి. దేని వరకు? సచివాలయ వ్యవస్థ వరకు బెటర్. సచివాలయ వ్యవస్థ. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది అనుకున్నారో చెప్పండి. చేంజ్ కావాలండి. చేంజ్ కావాలా? డెవలప్మెంట్ అయితే పూర్గా ఉంది. పూర్గా ఉంది. మార్పు అయితే కోరుకోవాలి. మళ్ళీ మారాలి. బెటర్ ఆప్షన్ ఉండాలి. వీటికంటే బెటర్ ఆప్షన్, బెటర్ గా పరిపాలన తెచ్చాము కానీ మార్పు రావచ్చు. ఎవరు పరిపాలిస్తారు బెటర్ గా అంటే మీ ఉద్దేశం? ఎవరు వస్తే బెటర్ అనిపిస్తుంది? నీతివంతమైన పాలన అంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తానికి మార్పు కోరుకునే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా మరికొద్ది రోజులు, ఒక నెల రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్నికల్లో. ప్రజల తీర్పు ఎలా ఉంటుంది, ఎవరు అధికారంలోకి వస్తారనేది చూద్దాం. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.